వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ డిస్కషన్. పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ని రెచ్చగొడుతోంది. భారత్ ఎంత సంయమనం పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలతోటి యుద్ధానికి సన్నద్ధం కావాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే భారత్ యుద్ధ సన్నద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఆపరేషన్ ఆక్రమణ్ పేరుతోటి ప్రస్తుతానికి భారత్ అనేక విన్యాసాలు చేస్తుంది. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి అన్ని యుద్ధ విమానాలు రప్పిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ఫ్రంట్ లైన్ వారియర్స్గా రాఫెల్ యుద్ధ విమానాలని ముందు వరుసలో నిలబెట్టేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటూ ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పెహల్గామ్లో ఎవరైతే దాడులు చేసినటువంటి టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ దేశానికి సంబంధించి స్వాతంత్ర సమరయోధులుగా పేర్కొంటూ ఆ దేశ ఉప ప్రధానమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల యావత్ ప్రపంచం అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోపక్క భారత్కి అన్ని దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఓవరాల్గా పెహల్గామ్కి సంబంధించినటువంటి ఘటన కావచ్చు, అంతేకాకుండా భారత్ దగ్గర ఉన్నటువంటి శక్తియుక్తులు కావచ్చు, వాటిని పాకిస్తాన్ ఏ విధంగా తట్టుకోగలదు, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి సైనిక సంపత్తి కావచ్చు, సో ఓవరాల్గా అసలు సైన్యంలో ఎలా ఉంటుంది, ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, సో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో సైన్యం చేసేటటువంటి ముందస్తు చర్యలు ఎలా ఉంటాయనే దాన్ని మనతోటి డిస్కస్ చేసేందుకు ఆనంద్ రెడ్డి గారు. సో వీరు వచ్చేసి సేనా మెడల్ సంపాదించారు, అంతేకాకుండా అనేక రకాలైనటువంటి ఆపరేషన్స్లో వారు పాల్గొన్నటువంటి ఆనంద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు, అలాగే శ్రీలంకకు సంబంధించినటువంటి అటాక్స్ కావచ్చు, అలాగే బంగ్లాదేశ్ ఆపరేషన్స్, అలాగే మణిపూర్లో జరిగిన అటాక్స్తో పాటు అక్షర్ధామ్ అటాక్స్తో పాల్గొన్నారు. మరోపక్క ఎల్టీటీ ప్రభాకర్ కోసం జరిగినటువంటి ఆపరేషన్లో కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించినటువంటి ఆనంద్ రెడ్డి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడుతాం. సార్ నమస్తే. సో ఓవరాల్గా ఏంటి సార్ అసలు, అంటే ఇప్పుడు సైన్యము ఒక పక్క సైన్యం సన్నద్ధమవుతుంది, భారత సైన్యం అంతా కూడా, కానీ పాకిస్తాన్ ఇంకా కూడా ప్రేరేపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. వాస్తవంగా ఇలాంటి సందర్భాల్లో సైన్యం ఎలా ఉంటుంది, సో మీరు పనిచేసేటప్పుడు ఎలా ఉండింది, మీరు అనేక రకాలైనటువంటి ఆపరేషన్స్లో పాల్గొన్నారు, అలాంటప్పుడు మీకు ఎలాంటి సమాచారం ఇస్తారు ఓవరాల్గా? మాకు ముందుగా ఆపరేషన్ వెళ్ళే ముందు డీప్ బ్రీఫింగ్ జరుగుతుంది. మ్యాప్తో కూడా ఒక ఇదేసేసి మాకు సీనియర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు బోర్డు మీద అన్నీ మొత్తం వేసేసి ఇలా మనం ఈ రూట్లో వెళ్ళాలి, ఈ రూట్లో వెళ్ళాలని బ్రీఫింగ్ చేస్తారు. దాని ప్రకారం సెట్ చేస్తారు, దాని ప్రకారం మేము మూవ్ అవుతూ ఉంటాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈ ఆపరేషన్స్లో పాల్గొన్నారు, ఆపరేషన్స్లో పాల్గొన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలవులో ఉంటారు, లేకపోతే మీరు రిలాక్సింగ్ ఆ టైమింగ్ ఉంటుంది, సో అలాంటి టైమింగ్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు సమాచారం ఇస్తారు? సెలవులో ఉన్నప్పుడు రీకాల్ చేస్తారు. అక్కడ కానీ మనం రెస్ట్ టైం అంటే ఇమీడియట్లీ మాకు ఆపరేషన్ అనేసి క్యూఆర్టీ ఒక టీం ఉంటుంది, క్విక్ రియాక్షన్ టీం అనేసి. ఆ టీం ఎప్పుడు అలాట్లో ఉంటుంది. ఇమీడియట్లీ అలారం మోగిందంటే 5 మినిట్లో రెడీ చేసి మేము మూవ్ అయిపోతాం. ఎక్కడికి వెళ్ళాలనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడికి మూవ్ అయిపోతాం. అంతే. ఇప్పుడు యుద్ధం ఫర్ ఎగ్జాంపుల్ మీరు గతంలో బంగ్లాదేశ్ కావచ్చు, కార్గిల్ యుద్ధం, ఇవన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భాల్లో ఎస్పెషల్లీ మానసికంగా, అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఓకే మీరు సైన్యంలో ఉన్నారు, మీ మోడంతా కూడా దేశం రక్షణ వీటి మీద ఉంటుంది, దాంతోపాటు యుద్ధానికి వెళ్తూ ఉన్న సందర్భంలో మీ మెంటల్కి సంబంధించి ఆ మానసికంగా వాళ్ళు ఏ విధమైనటువంటి శిక్షణ ఏమైనా ఉంటుందా దానికోసం? శిక్షణ ఏముండదు, మనకు ట్రైనింగ్లో నేర్పించింది ట్రైనింగ్లో ఉంటుంది. తర్వాత అడ్వాన్స్ యూనిట్కి వెళ్తారు, యూనిట్లో నేర్పించేది ప్రతి ఒక్కటి కొత్త రకాలన్నీ నేర్పిస్తూనే ఉంటారు, అడ్వాన్స్ ట్రైనింగ్ అన్నీ. మనం యుద్ధం జరిగినప్పుడు మనం ఇటువైపు దుష్మన్ ఎలా చంపాలని అదే చూస్తాం కాబట్టి ఆ టైంలో మన భార్య పిల్లలు అవన్నీ ఏం గుర్తుకు రావండి. మెయిన్ టార్గెట్ దుష్మన్, మెయిన్ అది. ఓకే, దుష్మన్ అంటే ఎనిమి. ఓకే, మన ముందు ఎనిమిని అతన్ని ఎలా చంపాలనేది. ఓకే ఓకే, అదొక్కటే మాత్రం మీకు అదే ఉంటుంది. ఇంటికాడు ఒకటి పెట్టుకొని అదొకటి చేయాలంటే చేయలేమండి. ఓకే, సో మానసికంగా మనం యుద్ధరంగంలో ఉన్నప్పుడు యుద్ధమే గుర్తుకొస్తుంటుంది. ఓకే సరే, ఇప్పుడు మీరు అనేక రకాలైన ఆపరేషన్స్ చేశారు. ఈ ఆపరేషన్స్ చేసేటటువంటి సందర్భంలో, ఈ అటాక్స్ జరిగేటటువంటి సందర్భంలో మీకు ఇచ్చేటటువంటి ఆయుధాలు కావచ్చు, అంటే బహుశా కొన్ని రహస్యాలు ఉంటాయి, సో చెప్పగలిగినటువంటి అంశాలు ఏమున్నాయి, ఎలాంటి ఆయుధాలు ఇస్తారు ఏంటి? ఇప్పుడు మేమంటే స్పెషల్ ఫోర్సులు ఉన్నాం కాబట్టి మాకు ఇది M58 కానీ, AK-47 కానీ, గ్రౌండ్ పిస్టల్ కానీ, మా గ్లాక్ పిస్టల్ ఉంటాయి. గ్రౌండ్ పిస్టల్ వచ్చి 32 రౌండ్స్ ఉంటాయి, గ్లాక్ వచ్చేసి అవి 20 ఉంటాయి. మళ్ళా ఇది నార్మల్ వీళ్ళు పోలీస్ పారామిలిటరీ దగ్గర 6 రౌండ్ ఉంటాయి, మాకు ఆటోమేటిక్ అనమాట. ఒకటి తర్వాత ఒకటి నొక్కాల్సిన పని, ఇటు నొక్కామంటే ఒకసారి ఇటు వదిలినామంటే 32 రౌండ్లు వెళ్ళిపోతాయి. 34 రౌండ్స్ ఫిక్స్ చేస్తాము, 2 మెగ్జిన్ కెపాసిటీ కోసంకి 30 రౌండ్స్ ఇచ్చేస్తాము. ఓకే ఓకే ఓకే, అయితే ఇప్పుడు యుద్ధం అంటుంది, పాకిస్తాన్ అంటుంది, సో మన దేశానికి అంత పాకిస్తాన్ని కొట్టగలిగినటువంటి సైనిక సంపత్తి కానీ, ఆ టెక్నాలజీ కానీ, ఆ యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ ట్యాంకర్స్ కానీ, సో ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయండి. వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయండి మన దగ్గర. ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు వచ్చినా
71 కానీ 65 కానీ కారగల్ కానీ బాలకోట్ కానీ ఏది జరిగిన యుద్ధంలో ఇండియన్ ఆర్మీ గెలిచిందే కానీ వాళ్ళు గెలిచిన ఇది ఎక్కడ దాఖలు లేవండి. ఓకే, అంటే క్షిపణి పరీక్షలు చేస్తున్నారు వాళ్ళని కూడా కొన్ని చేయనండి, మన దగ్గర కూడా ఉన్నాయండి. వాళ్ళ దగ్గర అన్ని పరీక్షలు చేస్తున్నారు, మన వాళ్ళు చేస్తున్నారు. దానివల్ల 2 కంట్రీలు నష్టపోవచ్చు. మనం 1% నష్టపోతే వాళ్ళు కనీసం 100% నష్టపోతారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు యుద్ధం చేసేటువంటి సందర్భంలో, అటాక్స్ జరిగేటటువంటి సందర్భంలో మీరు వెళ్ళేటటువంటి మార్గాలు కానీ, సో కొన్ని చోట్ల క్లైమోర్ మైన్స్ పెట్టి ఉంటారు, మీరు వెళ్ళేటప్పుడు దొంగచాటుగా మిమ్మల్ని అటాక్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో వీటన్నిటిని కూడా ఈ యుద్ధంలో అలాంటి సిచ్యువేషన్స్ అని ఉంటాయి ఒకవేళ యుద్ధం జరిగింది? ఉంటాయండి. మధ్య మధ్యలో ఎల్ఈడి పూడ్చి పెట్టేసి ఉంటారు. అప్పుడు మన దగ్గర ఇది మన బీడీ కోర్సిన క్వాలిఫైడ్ బంధాలు ఉంటారు, ఎక్స్ప్లోర్డ్ ఉంటారు. వాళ్ళు మెటల్ డిటెక్టర్ చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. మెయిన్ గైడ్ వెళ్తూ ఉంటాడు. గైడ్ తర్వాత సెకండ్ ఉంటాడు అనమాట మెయిన్. ఒక్కోసారి ఏం చేస్తారంటే మెటల్ డిటెక్టర్ బాంబ్ డిస్పోజల్ ఉంటారు, వాళ్ళు వెళ్తూ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా డౌట్ వచ్చిందంటే స్టాప్ చేస్తారు వెనకాల, దాన్ని రిమూవ్ చేసి తర్వాత మూవ్ చేస్తూ ఉంటాము. ఈ టైంలో ఆపరేషన్ టైంలో చెప్పలేం ఎవరికి ఏమవుతుందో చెప్పలేం. వెనక నుండి రావచ్చు, ముందు నుండి రావచ్చు, సైడ్ నుండి రావచ్చు, వెనకాల నుండి రావచ్చు. 4 పక్కల మనం అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం ఆపరేషన్ వెళ్ళేటప్పుడు మనం 20 మంది వెళ్తున్నాం అనుకోండి, 20 మంది 1 2 3 కౌంట్ చేస్తాము. మళ్ళీ అతను వచ్చి 1 2 3 రివర్సు, ఓకే, వెనకాల అతను చేశాడు అనుకో 19 20 అతను నేను 19 18 అటు చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ అతను వచ్చి 1 2 3 మళ్ళీ రివర్స్ అనమాట. అదొక టెక్నిక్ ఉంది. మనం కొన్ని రాళ్ళు తీసుకెళ్తాం, చిన్న చిన్న రాళ్ళు. అవి ఒక్కొక్కటి వేసుకుంటా ఇది వెళ్తూ ఉంటాం. ఎన్ని అడుగులు నడిచింది అవన్నీ కూడా మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, అంటే ఒకవేళ మీరు వెళ్ళినటువంటి టీం ఏదైనా రిస్క్లో ఉంటే వెనకొచ్చే టీం చూసుకునేందుకు ఎందుకు అది అది కాదండి. ఇప్పుడు మనకి వెనకాల ఇప్పుడు ముందు వెళ్తూ ఉంటాం, వెనకాలనే మనకి ఆడాడ ఆంబూస్ పెట్రోలింగ్ తిరుగుతూ ఉంటారు. ఆంబూస్ అనేది మనం పోయేది ఆపరేషన్ పోయేది వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు ఆంబూస్ పెడతారనమాట. వాళ్ళు ముందుగానే జాగ్రత్తగా మనం పోయే రూట్లో దాక్కో ఉంటారు. మనం ముందన్న అటాక్ చేస్తారు, లేకపోతే ముందు పోయిన వాళ్ళని వెనకాలన్న అటాక్ చేస్తారు. అందుకనేసి జాగ్రత్తగా కౌంట్ చేసుకుంటూ ఉంటారనమాట. ముందు వెళ్ళేవారి దగ్గర సెట్ ఉంటుంది, లేకపోతే 3 దగ్గర సీనియర్ జూనియర్ కమిషన్ ఆఫీసర్ అన్నా ఉంటాడు, మళ్ళీ 4 దగ్గర ఆఫీసర్ అన్నా ఉంటాడు, ఒకసారి ఆఫీసర్ మధ్యలో కూడా ఉంటాడు. సెట్లు ఉంటాయి, లాస్ట్ ఓవర్ దగ్గర సెట్ ఉంటుంది, మధ్యలో ఉంటాయి. మధ్యలో సెట్లో కూడా కోడ్ ఉంటుంది, ఆల్ఫా బ్రావో చార్ల్ అనేసి. ఇవి ఒక మనం కోడ్ ఏది పెట్టుకుంటామో దాని ప్రకారం. ఓకే ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఈ పెహల్గాం ప్రాంతంలో పాకిస్తాన్ మీద అటాక్ చేయాలి, ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గ్రౌండ్ ఫోర్స్ కీలకంగా ఉంటుందా, ఎయిర్ ఫోర్స్ కీలకంగా ఉంటుందా? ఎయిర్ ఫోర్స్ వాళ్ళ స్థావరాలు అటాక్ చేయొచ్చే కానీ మెయిన్ ఆక్రమించేది మన ఇన్ఫెంట్రీ. వాళ్ళు వేసి వెళ్ళిపోతూ ఉంటారు బాంబులు, దాన్ని మనం కవర్ ఆక్రమించుకోవాలంటే ఇన్ఫెంట్రీ మూవ్ అయిపోతూ ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో ఇన్ఫెంట్రీలు చాలా యూనిట్లు ఉన్నాయి. మద్రాస్ ఉంది, రాజ్పుత్ ఉంది, ఆర్ఆర్ ఉంది, రెజిమెంట్స్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. బీహార్ రెజిమెంట్ ఉంది, పంజాబ్ రెజిమెంట్ ఉంది, అట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇన్ఫెంట్రీ యూనిట్లన్నీ ఒక్కొక్క ఏరియాకి కొన్ని యూనిట్లు డివైడ్ చేస్తారు. అన్నీ మొత్తం ఒకే దగ్గర పెట్టరనమాట. బోర్డర్ డిస్టెన్స్ని బట్టి యూనిట్లు డివైడ్ చేస్తారు. ఆ యూనిట్లు కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు బాంబులు వేసి వెళ్ళిపోతూ ఉంటారు, మనం కింద నుండి ఆక్రమించుకుంటూ పోతుంటాం, పోస్టులన్నీ కవర్ చేసుకుంటూ. ఓకే, ఇప్పుడు మిసైల్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు మన వాళ్ళు ఏదైతే కొన్ని రాఫెల్ ఇలాంటివన్నీ కూడా వినియోగిస్తామంటున్నారు. సో వాటిని వాడడం వల్ల పాకిస్తాన్ కంటే ముందు మనం వాళ్ళు అటాక్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉందనుకోవచ్చు దాంతో? అట్టనే లేదండి, మన రఫెల్స్ పవర్ఫుల్ ఉన్నాయి, ఫైటర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, మనదే పై చేయవుతుంది. ఓకే, అంటే మీరు పనిచేశారు, ఫర్ ఎగ్జాంపుల్ కార్గిల్ యుద్ధం చేశారు. ఈ కార్గిల్ యుద్ధంలో మీరు పార్టిసిపేట్ చేసే సందర్భంలో ఎలా ఉండింది? అంటే ఉగ్రవాదులు ఎలా వస్తారు? సో అది ఉగ్రవాదులు లేదండి, ఉగ్రవాదులు ఉన్నారు, ప్లస్ పాకిస్తాన్ ఆర్మీ ఉండింది. ఒక్కొక్క దగ్గర వాళ్ళ పోస్టులు హైట్ ఉంటాయి, ఒక్కొక్క దగ్గర మన పోస్టులు. కానీ మన పోస్టులు ఉండింది కాబట్టి మనకు ఐడియా తెలుసు. అదేమైందంటే వింటర్లో ఏం చేస్తారంటే నవంబరు ఇద్దరు మాట్లాడుకుంటాం అనమాట. మనము పోస్టులు వదిలేసి వచ్చేస్తాం బేస్కి, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం వల్ల. అలాంటప్పుడు మాట్లాడుకునే మధ్యలో ఏం చేస్తామంటే 5 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి పెట్రోల్ నింపుతాం మన పోస్టులు ఎలా ఉన్నాయి చూసుకునేదానికే. అట్ట వాళ్ళు పోలేదు, పోయినట్టు యాక్టింగ్ చేశారు, మళ్ళీ వచ్చేసారు పోస్టులకి. వచ్చేసి మన పోస్టులన్నీ ఆక్రమించేశాడు. దాంట్లో ఒక అతను యాకలు మేపుకునే అతను వెళ్తూ ఉంటే అతను ఒక యాక తప్పైందనమాట. జడల్ బర్ అంటారు కదా మన తెలుగులో. అది తప్పితే దాన్ని ఎత్తుకుంటూ పోయే కొందికి మన బేస్లో మన పోస్టుల దగ్గర ఇప్పుడు టైగర్ హిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా,
టుంటోని అవన్నీ. ఆ టైగర్ ఈ మన పోస్టుల దగ్గర వాళ్ళు కనపడ్డారనమాట. అప్పుడు అతను వచ్చి మన ఇండియన్ ఆర్మీకి ఇన్ఫార్మ్ చేశాడు. తర్వాత మన వాళ్ళు ఎంక్వైరీ పోయారనమాట, పెట్రోలింగ్ పోయారు చూసేదని నిజమా కాదని. పోయినప్పుడు వాళ్ళు అప్పుడు మన వాళ్ళని పట్టుకొని కాల్ చేసి కళ్ళు వీకేసి ఇచ్చేసారు. తర్వాత మనకి 99లో నవంబర్లో యుద్ధం స్టార్ట్ అయింది. అంటే మీరు ఉన్నారు అప్పుడు? నేను అప్పుడు బెంగళూరులో ఉన్నాను, పారా సెంటర్లో. నేను యూనిట్కి వెళ్ళిపోయాను. మళ్ళీ యుద్ధంలో ఒక దగ్గర 60 రోజులు అక్కడే ఉన్నాను నేను. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్కి ఐఏఎఫ్కి సంబంధించి ఈస్టర్న్ క్యాంప్స్ నుంచి, బేస్ క్యాంప్స్ నుంచి కూడా విమానాలు రప్పిస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, దేశం మొత్తం ఉన్నటువంటి టీమ్స్ అనేవి కూడా అక్కడికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి? మనకి ఆడ రిక్వైర్ ఎన్ని అవసరం ఉన్నాయో, ఎక్కడ ఈస్ట్ని, నార్త్ని, సౌత్ని ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్లీ ఇప్పుడు యుద్ధం కార్గిల్లో జరిగిందంటే 75% అన్నీ వెళ్ళిపోతాయి అక్కడికి. అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పారు ఇన్ఫార్మర్లు కూడా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యుద్ధం చేయాలి, ఇప్పుడు మనకి తెలియదు అనుకో, అక్కడ లోకల్ విలేజ్ వాళ్ళు ఉంటారు కదా, రూట్ మనం మ్యాప్లో చూస్తాం. మ్యాప్లో చూసిన దానికి రూట్ సరి కనపడదు, కఠినంగా ఉంటుంది. ఇప్పుడు టైగర్ హిల్స్ కానీ ప్లూటోని అన్నీ కొండలు అన్నమాట, దారి ఉండదు, ఏముండదు. వాళ్ళు ఈ గొర్రెలు మేపేవాళ్ళు, బయాకులు, వాళ్ళకైతే ఐడియా ఉంటుంది షార్ట్ కట్ ఏదని. వాళ్ళ ద్వారా కూడా మనం సపోర్ట్ తీసుకొని కూడా వెళ్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెహల్గామ్ ఉంది, పెహల్గామ్ దాడికి మాకు సంబంధం లేదు అని చెప్పేసి పాకిస్తాన్ వాదించింది. తర్వాత వాళ్ళని ఏదో స్వాతంత్ర సమరయోధులు అది పక్కన పెడతాం. సో మీరు ఈ అటాక్స్లో పార్టిసిపేట్ చేసే సందర్భంలో ఈ ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, సైన్యం కలిసే ఉన్న మీకు తారసపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? విడివిడిగా ఏమైనా కనిపించాయి? బార్డర్లు అప్పుడప్పుడు తారసపడతా ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఉంటుంది. మన ఏరియా వాళ్ళ మధ్యలో వచ్చే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. అప్పుడు వచ్చి మనకి ఒక్కొక్కసారి ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ కూడా మనకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. ఐఐటి ఉంటుంది, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తాయి, ఇలా మనకు దూరే ఛాన్స్ ఉంది, వాళ్ళు అక్కడ నుండి క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మనం జాగ్రత్త పడతాం అన్నమాట. అంటే ఇద్దరు కలిసి వచ్చే సందర్భాలు, ఉగ్రవాదులు తర్వాత వచ్చేసి ఆర్మీ ఎదురు పడితేనే వాడు కాలుస్తాడు, మనము కాలుస్తాము. ఇప్పుడు వీళ్ళు కూడా డ్రెస్లో వచ్చారు, ఆర్మీ డ్రెస్లో వచ్చి ఇది చేశారు. అంటే ఇప్పుడు పెహల్గామ్ ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అసలు పెహల్గామ్ ఇష్యూలో వాళ్ళు ఏ ప్రాంతం నుంచి ఎటు నుంచి వచ్చారు? అంటే బుషెస్ కానీ తర్వాత కొండ ప్రాంతాల్లో నుంచి వచ్చే సందర్భంలో మన అంత నిఘా ఎందుకు మిస్ అయింది అనుకుంటున్నారు మీకు తెలిసి? మొత్తం సెక్యూరిటీ కావాలంటే కొన్ని లక్షల్లో కావాలి. ఇప్పుడు 100 మీటర్లకు ఒకరు, లేకపోతే 200 మీటర్స్కు, లేకపోతే 4 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ అట్లా ఉంటారనమాట. లైన్ ఆఫ్ సిటీలో అయితే దగ్గర ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. పారా ఫెన్సింగ్ వేసేసి ఉంటారు కాబట్టి హైట్లో ఉంటుంది కాబట్టి అక్కడ మన జీబ్లో కానీ, రోడ్డు వే ఉంటే జీబ్లో కానీ, బైక్లో కానీ ఎంక్వైరీ చేస్తాం, లేకపోతే పెట్రోలింగ్ చేస్తుంటారు. అక్కడ బార్డర్ సిటీలో వచ్చి ఇప్పుడు వాగా అనుకోండి, వీళ్ళని ఏం చేస్తారు, బిఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, సిఎస్ఎఫ్ వాళ్ళు పెడతారనమాట. ఆర్మీ వాళ్ళ మెయిన్ వచ్చి ఇంటర్నేషనల్ బార్డర్లోనే ఉంటారు ఎక్కువ. వాళ్ళ పోస్టులు ఉంటాయి, మన పోస్టులు ఉంటాయి. 24 అవర్స్ వాళ్ళ పోస్టులకు ఎవరెవరు వస్తున్నారు అది మనం గమనిస్తుంటాము బైనాక్యులర్ ద్వారా. వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు. అట్నే నైట్ కూడా నైట్ విజన్ ఉంటుంది, దాంట్లో చూస్తే కూడా పొగలాగా కనపడుతుంది. అలా ప్రతి వైట్ వాళ్ళ పోస్ట్కి ఏమేమి వస్తున్నాయి అది మన ఓపీ అని అంటాడు. డ్యూటీలో ఒకడు ఉంటాడు, ఒక్కొక్క పోస్ట్లో ఒక్కొక్కడు. అతను వచ్చి ఒక బుక్ పెట్టుకొని రాస్తుంటాయి, ఈ టైంలో వాళ్ళకి ఇన్ని రేషన్ పోయింది, ఇన్ని బండ్లు పోయినాయి, ఇన్ని బైనాక్యులర్లో చూస్తాం కనపడుతుంది. ఒక పోస్ట్ 100 మీటర్లో ఉండొచ్చు, 200 మీటర్లో ఉండొచ్చు, ఒక పోస్ట్ 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు అట్టు ఉండొచ్చు. పోస్టులు వాళ్ళ వైట్ ఉండొచ్చు, మనం తక్కువ ఉండొచ్చు, మన వైట్ ఉండొచ్చు, వాళ్ళ తక్కువ. సరే, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మీద అటాక్ చేయాలి అంటే భారత్ దగ్గర ఉన్నటువంటి మంచి అవకాశాలు ఏంటి? మీరు గతంలో చేసినటువంటి దాన్ని బట్టి ఏం చెప్తారు? మనం ఏం లేదండి, ఇప్పుడు 1960లో వచ్చి ఇంటర్నేషనల్ వరల్డ్ బ్యాంక్ నుండి ఒప్పందం చేసుకున్నారు, ఈ నీళ్లు వదిలేది సింధు జలాన్ని వచ్చి. అది ఆపేసామంటే ఆటోమేటిక్ వాళ్ళ ఎకనామిక్ పవర్ తగ్గిపోతుంది. కొన్ని వేల లక్షల మంది ఎకరాలకు నీళ్లు రావు, ఏమి రావు, తాగేదానికి ఏముండదు, ఫుల్ అవుట్ అయిపోతుంది పాకిస్తాను. అది మోదీ గారు ట్రై చేస్తున్నాడు అదొకటి. ఇప్పుడు వాళ్ళకి పాస్పోర్ట్ రద్దు చేశాడు. ఇక్కడ ఉండే వాళ్ళని కూడా 48 అవర్స్లో కూడా వెళ్ళిపోమంటున్నాడు. అక్కడ నుండి పాస్పోర్ట్ తీసుకుని వచ్చిన వాళ్ళని ఇంకా 30 వరకు టైం ఇచ్చాడు. వీళ్ళు మెడికల్కి వచ్చున్నారు కదా ట్రీట్మెంట్కి, 30 వరకు టైం ఇచ్చున్నారు. ఆ 30 లోపల మీరు క్లియర్ చేసుకొని మీ కంట్రీకి మీరు వెళ్ళిపోండి అంటున్నారు. అంటే ఇప్పుడు ఇవాళ నిన్న ఒక అతను ఎల్ఓసి దాటి అవతలకి వెళ్ళిన అతను మన ఆర్మీ జవాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి విషయంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు అతని విషయంలో ఏం జరగచ్చు? అంటే ఇప్పుడున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు బార్డర్లో ఉంటారు సార్, వాళ్ళ రేంజర్లు మన రేంజర్లు అంటారు.
ఇద్దరు మాట్లాడుకొని చేయొచ్చు అనమాట. అది వదిలేది లేనిది వాళ్ళు హై లెవెల్లో మాట్లాడుకొని వదలన్నా వద్దు అనేది మన వాళ్ళు కూడా అడుగుతారు. కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు కూడా మన ఖైదీలు పాకిస్తాన్లో ఉన్నారు, వాళ్ళ ఖైదీలు మన దగ్గర ఉన్నారు. రెడ్ ఫోర్ట్లో కూడా అప్పుడు ఇండియన్ ఆర్మీ నుండి లీక్ చేసిన వాళ్ళు కూడా రెడ్ ఫోర్ట్లో కూడా డ్యూటీ చేశాను నేను. రాష్ట్రపతి భవన్లో కూడా డ్యూటీ చేశాను. రెడ్ ఫోర్ట్లో కూడా ఖైదీలు ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు ఎంటుకలు వచ్చాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా మిడ్ నైట్లో తీసుకెళ్తారు. మెడికల్ చెప్పక మళ్ళీ మిడ్ నైట్లో తెచ్చి పెడతా ఉంటారు. అది ఓకే. అయితే సరే, ఓవరాల్గా సరే, వాటర్ ఇవన్నీ పక్కన పెడితే యుద్ధానికి సంబంధించి మనకున్నటువంటి ప్లస్లు ఏంటి, పాకిస్తాన్కున్న మైనస్లు ఏంటి? మనకున్నేటి అన్నీ ఇప్పుడు అయ్యంత క్రాంతికి నేవీ తరపున కానీ మనకు అన్ని పవర్ఫుల్ ఉన్నాయి. అట్ట రాఫెల్ కానీ ఫైటర్స్ ఇప్పుడు లేటెస్ట్ కొన్నేటి ఉన్నాయి. ఇంకోటి మనకు కూడా గన్స్ కానీ ముందు కార్గిల్ యుద్ధంలో ఈ బఫర్స్ గన్స్ బాగా పనిచేసాయి. పోస్టులు పైకి తీసుకెళ్ళడానికి కానీ అన్నీ బాగా పనిచేసాయి అనమాట. ఒకప్పట్లో దాన్ని తప్పు పట్టారు కానీ కార్గిల్ యుద్ధంలో మెయిన్ బాగా బఫర్స్ బాగా పనిచేసాయి. విజయ ట్యాంకులు కానీ ఇవి కానీ బాగా పనిచేసాయి అనమాట. ఇప్పుడు యుద్ధం జరిగినా కూడా 100% ఇండియానే గెలుస్తుంది కానీ పాకిస్తాన్ ఓడిపోవడం శూన్యం అయిపోతుంది. ఇండియా మ్యాప్లోనే తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతుంది. అది వరల్డ్ మ్యాప్లోనే. ఫైనల్గా DRDO చాలా రకాలైనటువంటి కనిపెడుతూనే ఉంటారు. నాట్ ఓన్లీ వెపన్స్, అక్కడ ఉన్నటువంటి ఎండుమిర్చితోటి ఆ స్మోక్ బాంబ్స్ తయారు చేయడం కావచ్చు, సో రకరకాలన్నీ చేస్తుంటారు. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు ఉగ్రవాదులు ఈ ఇంట్లో ఉన్నారనుకోని, దీంట్లో ఉన్నారు మనకు తెలిసింది. ఫస్ట్ స్మోక్ నిండి వేస్తాం మేము. ఆపరేషన్ చేసే ముందు స్మోక్ వేస్తాం. తర్వాత ఆ స్మోక్లు ఏమంటే కనపడరు మనుషులు. మనం అప్పుడు మన గన్నకు లైట్స్ అన్నీ ఉంటాయి, దాని ప్రకారం చూసుకొని. కానీ మనకు లైట్ జరిగేది వాడికి తెలుస్తుంది, కానీ వాడు కాల్చేటప్పుడు చెప్తాడు గన్నం. అప్పుడు ఏవైతే తెలియదు, మనము వాడన్నా అవుట్ అవ్వాలా లేకపోతే మనం అన్నా అవ్వాలో చెప్పలేదు. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఉగ్రవాదులు ఉంటారు, మీరు కూడా ఒక ఆపరేషన్లో పాల్గొన్నారు కదా, ఈ సందర్భంలో వాళ్ళ కాల్పులు ఎలా ఉంటాయండి? అంటే వాళ్ళు ట్రైన్డ్ లాగా ఉంటారా లేకపోతే అన్ట్రైన్డేనా? అన్ట్రైన్డే ఉంటారు. వాళ్ళు పాకిస్తాన్ ట్రైన్ చేసి పంపిస్తారు, కానీ మనకి ఎక్స్పీరియన్స్ అంత వాళ్ళకు ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తాం, బుల్లెట్స్ని ఆమినేషన్ అంటాము. ఆమినేషన్ వేస్ట్ చేయకూడదు అనేసి చూస్తాం అనమాట. ఊరికే సింగిల్ కొడతాం, అవసరం ఉన్నప్పుడే ఆటోలో పెడతాం అనమాట. ఆటోమేటిక్ నొక్కామంటే ఒక 5-6 రౌండ్లు కూడా వెళ్ళిపోవచ్చు. ఒక పట్టుకొని ఇటు వదిలినామంటే మొత్తం రౌండ్ కూడా వెళ్ళిపోవచ్చు. అందుకని మనం ఆమినేషన్ వెయిట్ చేయకూడదు అనేసి దాని ప్రకారం మనం చేస్తాం. వాళ్ళు అట్టే కాదు, మనసులు కనపడినారా తిప్పేస్తారు గన్ను, దాంట్లో ఎంతమంది క్యాజువాలిటీ అవుతారు. వాళ్ళు కూడా అట్లా చేసేటప్పుడు వాళ్ళు కూడా వాటికి చచ్చిపోయిన వాళ్ళు వచ్చేసి ఇది పెట్టుకుంటారు సార్, దాన్ని స్టైనైడ్ ఏదో అంటారు కదా. వాళ్ళు దొరికినప్పుడు ఒక్కోసారి నోట్లో పెట్టుకొని వాళ్ళే చనిపోతూ ఉంటారు. ఉన్నాయి చూసాం మేము. జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్లు ఎన్నో చూసాం అలాంటి. ఓకే. అట్లా వాళ్ళే తిని చనిపోతారు. మేము ఎంతోమందిని గవర్నమెంట్కి ఏమంటే హ్యాండ్ ఓవర్ చేస్తే శ్రీనగర్ గవర్నమెంట్ మళ్ళీ కొన్ని రోజులు వదిలేస్తున్నారు. కొంతమంది తెలియకుండా కూడా మేమే లెక్క. సో ఓవరాల్గా అయితే భారత్ గెలవబోతోంది ఒకవేళ యుద్ధం జరిగింది. 100% సార్, గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. సో ఓవరాల్గా చూస్తే ఏదైతే ప్రస్తుతం పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలకు భారత్ ధీటుగా సమాధానం చెబుతోంది. భారత్ దగ్గర ఉన్నటువంటి సైనిక సంపత్తి కావచ్చు, అంతేకాకుండా వెపన్స్లో ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, అన్నింటిలో కూడా భారత్ ముందంజలో ఉంది. కాబట్టి గెలుపు భారత్దే అని చెప్పేసి సైన్యంలో ఒక మంచి పొజిషన్లో, అంతేకాకుండా అక్కడ అనేక రకాలైనటువంటి ఆపరేషన్స్లో పాల్గొన్నటువంటి ఆనంద్ రెడ్డి గారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్రైమ్9.